భాగ్యనగరంలో నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ముందుకు సాగుతోంది. ఒక పక్క ఖైరతాబాద్ మహాశక్తి గణపతి, మరోపక్క బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైన సందర్భం అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు ప్రస్తుతం నిమజ్జనోత్సవ శోభాయాత్ర ద్వారా హుస్సేన్ సాగర్ వైపు వడివడిగా ముందుకు సాగుతున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఖైరతాబాద్ గణపతికి సంబంధించి నిమజ్జనోత్సవ శోభాయాత్ర వడివడిగా ముందుకు సాగుతోందనే చెప్పాలి. అనుకున్న సమయానికంటే ముందరే నిమజ్జనోత్సవం పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని కార్యనిర్వాహకులు అక్కడ నిర్దేశించుకున్న సందర్భంలో ప్రస్తుతం ఖైరతాబాద్ మహాశక్తి గణపతి ప్రస్తుతం టెలిఫోన్ సెన్సేషన్ థియేటర్ దాటి ప్రస్తుతం టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకునే సందర్భం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉన్నారు. నిమజ్జనోత్సవ శోభాయాత్రలో వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భద్రతా ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లను చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. మరోపక్క బాలాపూర్ గణేశుడికి చివరి పూజలు నిర్వహించి తర్వాత గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భం అయితే ఉంది. ఆ తర్వాత ఊరేగింపు పూర్తయిన తర్వాత సుమారుగా ఇంకా 1 గంట సేపు బాలాపూర్లో గణేశుడి ఊరేగింపు కొనసాగుతుంది. సరిగ్గా 9:30కి బాలాపూర్ లడ్డు వేలంపాట ఎంతో విశేషంగా జరుగుతుంది. ఆ లడ్డు వేలంపాట సుమారుగా 9:30కి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క ట్యాంక్ బండ్ వద్ద ఇప్పటికే చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనోత్సవానికి తీసుకురావటం జరిగింది. నిన్న రాత్రి నుంచే నిమజ్జనోత్సవ శోభ మనకు కనిపిస్తోంది భాగ్యనగరంలో. దాదాపు ఈరోజు మంగళవారం కావడంతో నిన్న రాత్రి నుంచే గణనాథుల్ని నిమజ్జనోత్సవానికి తరలిస్తూ ఉన్నారు భక్తులు. ఇప్పటికే చాలా వందల సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ పైన. ఒక పక్క ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర, మరోపక్క బాలాపూర్ గణేశుడి గ్రామంలో ఊరేగింపుని ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్న వినాయక విగ్రహాలు, అక్కడ యువత చేసే సందడిని ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బాలాపూర్లో గణేష్ లడ్డు వేలంపాట జరిగే ప్రాంతం భక్తగణంతో కిక్కిరిసిపోయింది. మరి కాసేపట్లోనే లడ్డు వేలంపాట ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. ప్రస్తుతం బాలాపూర్లో బొడ్రాయి దగ్గర ఉన్నాను నేను. ఇక్కడే మరి 30 నుంచి 32 లక్షలు ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డు పలుకుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ బొడ్రాయికి ఒక విశిష్టత ఉంది. ఈ గ్రామానికి దేవతగా భావిస్తూ ఉంటారు. అనాది కాలం నుంచి కూడా ఈ బొడ్రాయిని పూజించడము, అలాగే బొడ్రాయి స్థాపన చేయడము, ఈ బొడ్రాయి దగ్గరే ఒక మంచి కార్యక్రమాలు, పెళ్లిళ్ళు జరిగినా, పేరంటాలు జరిగినా కూడా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 9:30 గంటల ప్రాంతంలో ఇదే ట్రాలీలో స్వామివారు శోభాయాత్ర ముగించుకొని వస్తారు. ఆ తర్వాత ఇక్కడ వేలంపాట నిర్వహిస్తూ ఉంటారు. ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ ప్రారంభమవుతుంది? మీరు ఉత్సవ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది బాలాపూర్ లడ్డు. రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఈసారి ఎలాంటి బ్రేక్ చేయబోతుంది? ఇప్పుడు మనం అందరికీ కూడా తెలుసు, భాగ్యనగరంలో ఈ ఉత్సవాలు అని అంటే ముందుగా గుర్తొచ్చేది బాలాపూరు, ఖైరతాబాదు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బాలాపూర్కు మనకు ఖైరతాబాద్కు గమనించినప్పుడు ఖైరతాబాద్కు ఎత్తులో ప్రసిద్ధి. ఇక్కడ బాలాపూర్ వినాయకునికి వచ్చేసరికి వినాయకుని చేతిలో లడ్డుకు చాలా ప్రసిద్ధి ఉంది. ఈ లడ్డు ఎందుకు ప్రసిద్ధి అని అంటే మనకు ఏదైతే మొట్టమొదటిసారిగా మనకు భారతదేశంలోనే మనమే 94లో 450 రూపాయలు పోయినప్పుడు మాకు తెలియదు ఇంత జరుగుతుంది, ఇంత పేరు వస్తుందని. ఇది ఇంత ఇవ్వటుడు ఇంత దానింత అన్నట్టుగా ఏటికి ఆ ఏడు పెరుగుతూ పోతూనే ఉంది. కానీ లడ్డు కొన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ విశిష్టత ఏందనేది. ఈసారి ఎవరు కొత్త వాళ్ళు ఎంతమంది? 4 మెంబర్స్. మా బాలాపూర్ వాళ్ళు ఒకరు, అదర్స్ 3 మెంబర్స్. బాలాపూర్లో మంచి అభివృద్ధి జరిగిందా? ఓకే, మంచి అభివృద్ధి జరిగింది. తీసుకున్న వాళ్ళు కూడా అంతా 20 మంచిగా. ఏంటి రియల్ ఎస్టేట్ మహిమేనా ఇన్ని లక్షలు పోవడం? లేకపోతే లడ్డుకున్నటువంటి భక్తి విశ్వాసం? లడ్డు ఉన్న మహిమనే మేడం. రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది, లడ్డుకున్న మహిమనే అయితే. ఇది ఇక్కడ బొడ్రాయి దగ్గర పరిస్థితి. అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సెక్యూరిటీని కూడా చాలా టైట్ చేశారు. మనం చూడొచ్చు అతిరథ మహారథులందరూ కూడా విచ్చేస్తారు. అయితే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ ఉంది కాబట్టి కొంతవరకు కూడా
మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సెప్టెంబర్ 17నే ఈ నిమజ్జనం రావడం కూడా వాళ్ళు కొంత కార్యక్రమాల్లో ఎంగేజ్ అయ్యారని కూడా చెప్తున్నారు. ఈ బొడ్రాయి దగ్గరే మరి ఈసారి బాలాపూర్ లడ్డు చేజిక్కించుకునే అదృష్టవంతుడు ఎవరనేది ఎన్టీవీ లైవ్ కవరేజ్ ద్వారా మినిట్ టు మినిట్ అప్డేట్ చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో.